ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తల్లికి వందనం పథకం అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకం మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయాలని వారు నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికుల ధర్నాకు స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన మంత్రి నారా లోకేష్కి, సీఎం చంద్రబాబుకి తిరువూరు ప్రజల తరపున ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం మున్సిపల్ కార్మికుల పిల్లలకు ఇచ్చేలాగా మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు పునరాలోచన చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఒక భారీ విప్లవానికి, భారీ మార్పుకి పునాది వేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులైన తిరువూరు నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరి తరఫున, వారి కుటుంబాల తరఫున తిరువూరు శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో తల్లికి వందనం పథకంలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అన్న నిబంధనతో వాళ్ళని తల్లికి వందనం పథకానికి అనర్హులుగా చేయడం వల్ల పేద కుటుంబాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటున్నాయి. ఈ పారిశుద్ధ్య